హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు, బాలలకు నీతి కథలు, కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, లైఫ్ స్టైల్ వీడియోస్, ఇంకా ఎన్నో ప్రయోజనకరమైన వీడియోస్ డైలీ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. మరి మీరు కూడా ఈ ప్రయోజనాలు పొందుకోవాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మన వీడియో నీతా అంబానీ గురించి తెలుసుకుందామండి. ఆమె మహిళా వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ భార్య అయినటువంటి నీతా అంబానీ గారి గురించి ఈరోజు వీడియో తెచ్చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. నీతా అంబానీ ఒక భారతీయ మహిళా వ్యాపారవేత్త, సుప్రసిద్ధ వ్యాపారవేత్త. భారతదేశ ధనవంతులలో మొదటి స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ భార్య. ఈమె అధ్యక్షతన ఏర్పడిన ధీరుభాయ్ అంబానీ ఫౌండేషన్ విద్యతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషిస్తూ ఉంది. ఇంకా నీతా అంబానీ గారి బయోగ్రఫీ తెలుసుకుందాం. ఆమె జననం 1965 నవంబర్ 1. ప్రస్తుత ఆమె వయసు 59 సంవత్సరాలు. ఆమె నివాసం ముంబై. జాతీయత భారతీయురాలు. విద్యా సంస్థ ముంబై విశ్వవిద్యాలయం. చదువు బీకాం. వృత్తి ధీరుభాయ్ అంబానీ ఫౌండేషన్ అధ్యక్షురాలు, ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ అధ్యక్షురాలు, ముంబై ఇండియన్స్ సహాధ్యక్షురాలు, ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అదనపు డైరెక్టర్. ఇంకా ఆమె దేనికి సుపరిచితురాలంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, ముంబై ఇండియన్స్ మరియు దాతృత్వము. జీవిత భాగస్వామి ముఖేష్ అంబానీ. పిల్లలు ఈషా, అనంత్, ఆకాష్. బంధువులు మమతా దలాల్ చెల్లెలు. ఫోర్బ్స్లోకి ఎక్కగానే అకస్మాత్తుగా ఈవేళ గ్రేట్ ఉమెన్ అయిపోలేదు నీతా అంబానీ. ఆల్రెడీ ఆమె ఇమేజ్ ఆమెకు ఉంది. ఫోర్బ్స్ లిస్టులతో ఫారిన్ కరెన్సీలతో ఆ ఇమేజ్ని తూకం వేయలేం. డబ్బు ఉంది, మంచి మనసు ఉంది, ఇచ్చే గుణము ఉంది. అందుకని గ్రేట్ ఉమెన్ అయిపోలేదు నీతా అంబానీ. ఆల్రెడీ ఆమె ఇమేజ్ ఆమెకు ఉంది. విరాళాలతో, వితరణలతో, వ్యాపకాలతో కొత్తగా ఆమెకు ఇమేజ్ని ఇవ్వలేం. అంత పెద్ద రిలయన్స్ కూడా ఆమె కటౌట్ ముందు అల్పము స్వల్పమే. అవును, రిలయన్స్ అధినేత ధీరుభాయ్ అంబానీ మొదట ఆమె కటౌట్నే చూశారు. ఆ తర్వాత ఆడిటోరియంలోకి వెళ్ళి ఆమె డ్యాన్స్ చూశారు. ఆ తీరు పద్ధతి చూశారు. కోడలుగా చేసుకున్నారు. 30 ఏళ్ల తర్వాత కూడా ఆ మామగారి కోడలుగానే ఉన్నారు నీతా అంబానీ. తనేం సాధించినా, తనెంత కీర్తిని ఆర్జిస్తున్నా పెళ్లికి ముందునాటి అమ్మాయిగానే ఉన్నారు. అదే ఆమె గ్రేట్నెస్. నీతా అంబానీ ముఖేష్ అంబానీ భార్య. రిలయన్స్ సహ సారథి. ఇప్పుడు లేటెస్ట్గా మోస్ట్ పవర్ఫుల్ ఏషియన్ బిజినెస్ ఉమెన్. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఏటా విడుదల చేస్తుండే ఈ లిస్టులో తొలిసారి నీతా పేరు కనిపించింది. లిస్టులో అందరికన్నా పైన నీతా కనిపించారు. లిస్టులో నీతా చాలా దేశాలను బీట్ చేశారు. చైనా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, వియత్నాం, హాంకాంగ్, జపాన్, సింగపూర్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్ దేశాలలో మహిళా పారిశ్రామికవేత్తలందరినీ వెనక్కి తోసి ఫోర్బ్స్ పరుగుల పందెంలో ముందుకు దూసుకువచ్చారు. నీతా గురించి ఫోర్బ్స్ ఏమని వ్యాఖ్యానించిందో చూడండి. కోటీశ్వర్ల భార్యలు వాళ్ళెంత సమర్థులైనా భర్తల నీడగానే మిగిలిపోతారు. నీతా అలా కాదు. ఆమె సాధించిన విజయాలన్నీ వెరీ ఇంప్రెసివ్. వెలుగు వెనుక జ్వాల. నీతా గురించి ప్రపంచానికి కొత్తగా తెలియాల్సిందేమీ లేదు. అయితే ఎన్నిసార్లు తెలుసుకున్నా మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాల్సింది ఆమె అంబానీ గారింటి కోడలు ఎలాగయ్యారన్నదే. అనిల్ టేనాల ప్రేమ కథ వాళ్ళిద్దరిని వెలుగులోకి తెస్తే, ముఖేష్ నీతాల ప్రేమ కథ మనిషి జీవితంలో ప్రేమ గొప్పదనాన్ని
వెలుగులోకి తెచ్చింది. ఈ వెలుగు వెనుక జ్వాల నేత. అనిల్ ప్రేమకు తండ్రి ధీరుభాయ్ అంబానీ ఒప్పుకోలేదు. అనిల్ ఒప్పించాడు. ముఖేష్కు స్వయంగా ధీరుభాయే నేతను వెతికి తెచ్చారు. ఎలిజబెత్ టేలర్ నేత గుజరాతీ అమ్మాయి. అమ్మ జానపద నృత్య కళాకారిణి. నేతకు 8 ఏళ్ల వయసులో తల్లి దగ్గరే నృత్య ప్రాసన జరిగింది. భరతనాట్య నర్తకిగా ఎదిగింది. దేశమంతా ప్రదర్శనలు ఇస్తోంది. ఓ రోజు ధీరుభాయ్ ముంబైలోని బిర్లా మాతోశ్రీ ఆడిటోరియంలో ఆమె డ్యాన్స్ చూశారు. డ్యాన్స్ బాగుంది, అమ్మాయి బాగుంది. ఎంత బాగుంది అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాలకే అందం తెస్తోంది. ఆ అమ్మాయి ఎవరు అని నిర్వాహకుడిని అడిగారు ధీరుభాయ్. ఆ కుటుంబం గురించి అందుబాటులో ఉన్న వివరాలన్నీ రాబట్టారు. ఆఖరికి ఫోన్ నెంబర్ కూడా. ఆ మర్నాడే నేత ఇంట్లో ఫోన్ రింగ్ అయింది. నేతనే ఫోన్ లిఫ్ట్ చేసింది. నేను ధీరుభాయ్ అంబానీని, నేతతో మాట్లాడాలి. అటునుంచి గంభీరమైన స్వరం. అవునా, అయితే నేను ఎలిజబెత్ టేలర్ అనే నేత సమాధానం. అలా అనేసి వెంటనే ఫోన్ పెట్టేసింది. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ తన కోసం కాల్ చేస్తాడని ఎలా అనుకుంటుంది? మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. ఈసారి నేత నాన్న ఫోన్ లిఫ్ట్ చేశారు. ధీరుభాయ్ గొంతు గుర్తుపట్టారు. ఫోన్ మాట్లాడాక నేత వైపు తిరిగి, మనం ధీరుభాయ్ని కలవడానికి వెళ్తున్నాం అన్నారు. నేత ఆసక్తి చూపలేదు. తండ్రి ఆమెను ఒప్పించాడు. అంబానీ వారింటికి ఆహ్వానం. ధీరుభాయ్ని ఆఫీస్కి వెళ్ళి కలిశారు తండ్రి కూతుళ్ళు. నేతను చాలా విషయాలు అడిగారు ధీరుభాయ్. చదువు గురించి, అలవాట్ల గురించి, వంట నైపుణ్యం గురించి, ఇంకా చాలా. తర్వాత తమ ఇంటికి రమ్మని ఆహ్వానించారు. ఎందుకు అన్నట్లు చూసింది నేత. నిన్ను మా ముఖేష్ జీవిత భాగస్వామిగా చూడాలనుకుంటున్నాను అన్నారు ధీరుభాయ్. నేత ఆశ్చర్యపోయింది. అవుననలేదు, కాదనలేదు. ఆ రాత్రి నేత కుటుంబ సభ్యులంతా కూర్చొని మాట్లాడుకున్నారు. మర్నాడు నేత ధీరుభాయ్ వాళ్ళింటికి వెళ్ళింది. కాలింగ్ బెల్ నొక్కింది. ఇక్కడి నుంచి జరిగిందంతా నేత మాటల్లోనే వినాలి. వరుడే ఎదురొచ్చాడు. కాలింగ్ బెల్ నొక్కాను. తలుపు తెరుచుకుంది. ఎదురుగా తెల్లటి చొక్కా, నల్లటి ప్యాంటు వేసుకుని ఉన్న ఒక యువకుడు. హాయ్, ఐ యామ్ ముఖేష్ అన్నాడు. అతనికై అతనే వచ్చి నా కోసం తలుపులు తెరవడం ఇప్పటికీ నాకొక ఆశ్చర్యం. అది నవంబర్ నెల. డిసెంబర్లో ప్రపోజ్ చేశాడు. పెళ్లి చేసుకుందాం అన్నాడు. అప్పుడు ట్రాఫిక్లో ఉన్నాం. గ్రీన్ లైట్ వెలిగింది. మా కారు కదలలేదు. నువ్వు ఏ సంగతి చెప్పే వరకు కారు కదిల్చేది లేదు అన్నాడు. వెనక నుంచి హార్న్స్ ఒకటే హోరు. ఎస్ చెప్పాను. మార్చిలోనే మా పెళ్ళి జరిగింది. 1985 మార్చి 8 మా పెళ్లి రోజు. అంతగా ఏమి నచ్చింది? ఆ అమాయకత్వం నాకింకా గుర్తు. ఎంత సింపుల్గా ఉంది. తనలో తెచ్చిపెట్టుకున్నది ఏదీ లేదు. ఒక మంచి అమ్మాయికి నేను మనసు ఇచ్చేసానని నాకు అక్కడికక్కడే అర్థమైపోయింది అంటారు ముఖేష్. నేతలోని పట్టుదల కూడా ముఖేష్కు నచ్చింది. దేన్ని ఆమె మధ్యలో వదిలేయదు. దేన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోకుండా నిర్ణయం తీసుకోదు. మంచి బిజినెస్ మ్యాన్కి కానీ ఉమెన్కి కానీ ఉండవలసిన లక్షణాలు ఇవి. అదొక ప్లస్ పాయింట్ అంబానీ కుటుంబానికి. పిల్లల్ని అంబానీలా పెంచలేదు నేత. పిల్లలు క్యాంపియన్ స్కూల్లో చదివేవారు. ఓ రోజు చిన్న కొడుకు వచ్చాడు. 5 రూపాయలు అడిగాడు. ప్రతి శుక్రవారం వాడికి నేత 5 రూపాయలు ఇస్తారు. ఆ కోట అయిపోయింది. ఇచ్చాను కదరా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అన్నారు నేత. ఈరోజు నేను 2 సమోసాలు కొనుక్కోవాలి అన్నాడు వాడు. అప్పుడే ఇంకో సంగతి కూడా చెప్పాడు. స్కూల్లో తన్ను అంతా తూ అంబానీ హై యా బెకారీ హై అని అంటున్నారట. అది విని ముఖేష్ కదిలిపోయారు. కానీ నేత చలించలేదు. పిల్లల దగ్గర ఎక్కువ డబ్బు ఉండకూడదు అని చెప్పి పంపారు కొడుకుని.
ఇవాళకి ఈషాకి కానీ ఆకాష్కి కానీ అనంత్కి కానీ డబ్బులు కావాలంటే వచ్చి అమ్మని అడగాల్సిందే. అలాగని పిల్లల్ని మరీ కట్టడి చేయలేదు నేత. వాళ్ళు చెప్పింది వింటారు, తను చేయదలుచుకుంది చేస్తారు. అది ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఇదే సూత్రాన్ని కంపెనీ నిర్వహణలోనూ పాటిస్తున్నారు నేత. ఏషా యేల్ యూనివర్సిటీలో చదువుకుంది. రిలయన్స్ ఫౌండేషన్ పనుల్లో తల్లికి సహాయంగా ఉంటుంది. పెద్ద కొడుకు ఆకాష్ 4G సర్వీసులలో తండ్రికి చేదోడుగా ఉంటున్నాడు. చిన్న కొడుకు అనంత్ అంబానీ ఈ మధ్య వెయిట్ తగ్గి కనిపిస్తున్న కుర్రాడు ఇతను. పద్ధతులే ప్రణాళికలు. నేత ఇంట్లో 2 దేవాలయాలు ఉన్నాయి. ఒకటి వాళ్ళు కట్టించుకున్నది, ఇంకొకటి వాళ్ళు దేవాలయంలా చూసుకునేది. అదే డైనింగ్ హాల్. కుటుంబ సభ్యులంతా ముంబైలోనే ఉన్నప్పుడు ఏ ఒక్కరూ రాకున్నా వారి భోజనం మొదలవదు. ఈ నియమాన్ని నేతానే పెట్టారు. మనం ఏ నిర్ణయం తీసుకున్నా అది సమాజానికి ఏదో ఒక రూపంలో ప్రయోజనకరం అయి ఉండాలనే మరో నియమం. ఇది భార్యాభర్తలిద్దరూ కలిసి పెట్టుకున్నది. ఇంకా చెప్పాలంటే దేశ నిర్మాణానికి సంబంధించిన ఏ కలనైనా నేత ముఖేష్ ఇద్దరు కలిసే కంటారు. ఆ కలను నిజం చేసుకోవడానికి కలిసే కష్టపడతారు. అయితే ఇందులో ప్రధాన భాగస్వామ్యం నేతాదేనని అంబానీ గ్రూపు కుటుంబ సభ్యులంతా నమ్ముతారు. ముంబై ఇండియన్. నేత అంబానీకి క్రీడలంటే అమితమైన ఆసక్తి. 2008లో రిలయన్స్ సంస్థ IPLలో ముంబై ఇండియన్స్ జట్టును కొనడానికి ప్రధాన కారణం కూడా ఆమె. IPL తొలి సీజన్ నుంచి ప్రస్తుతం జరుగుతున్న 9వ సీజన్ వరకు దాదాపు జట్టు ఆడిన ప్రతి మ్యాచ్కు ఆమె హాజరవుతూనే ఉన్నారు. IPLలో ప్రతి ఏడాది ముంబైలో జరిగే ఒక మ్యాచ్కు ఖచ్చితంగా అనాథ పిల్లలను తీసుకొచ్చి మ్యాచ్ చూపిస్తుంటారు నేత. వారికి రవాణా, ఆహారం అన్నీ ఉచితంగా అందిస్తారు. భారతదేశంలో క్రీడలంటే కేవలం క్రికెట్ మాత్రమే క్రీడని కాదు, కానీ ఇతర క్రీడలను కూడా ప్రోత్సహిస్తూనే ఉండాలని నేత తరచుగా చెబుతుంటారు. ఇందులో భాగంగా పుట్టిందే ఇండియన్ సూపర్ లీగ్. ఈ ఫుట్బాల్ టోర్నమెంటు భారతదేశంలో జరగడానికి ప్రధాని కారణం నేత కేవలం 2 ఏళ్లలోనే ISL ప్రపంచంలో 3వ పాపులర్ ఫుట్బాల్ లీగ్గా ఎదగడానికి ఆమె ప్రణాళికలే కారణం. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఆమె యంగ్ ఛాంపియన్స్ అనే ఫుట్బాల్ కార్యక్రమాన్ని నిర్వహించి దేశవ్యాప్తంగా టాలెంట్ సెర్చ్ చేస్తున్నారు. ఈ ఫుట్బాల్ టోర్నమెంటు భారతదేశంలో జరగడానికి ప్రధాన కారణం నేత. కేవలం 2 ఏళ్లలోనే ISL ప్రపంచంలో 3వ పాపులర్ ఫుట్బాల్ లీగ్గా ఎదగడానికి ఆమె ప్రణాళికలే కారణం. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా యంగ్ ఛాంపియన్స్ అనే ఫుట్బాల్ కార్యక్రమాన్ని నిర్వహించి దేశవ్యాప్తంగా టాలెంట్ సెర్చ్ చేస్తున్నారు. అలాగే 2013 నుంచి జూనియర్ NBA ప్రోగ్రాం పేరుతో దేశవ్యాప్తంగా పాఠశాలల్లో బాస్కెట్బాల్లో నైపుణ్యం ఉన్న పిల్లలను వెలికితీస్తున్నారు. మరి ఇంతే కాదండోయ్, ఆమె కట్టుకున్న చీర దగ్గర నుండి, వేసుకున్న గొలుసు దగ్గర నుండి, తొడుక్కున్న ఉంగరం దగ్గర నుండి, మరి ధరించిన ప్రతి గ్యాడ్జెట్ గురించి కూడా ఎప్పుడూ నిత్యం వార్తల్లో పాపులర్ అవుతూనే ఉంటారు. అంతేకాకుండా ఆమె క్రమశిక్షణ, తర్వాత ఆమె చారిటీ, ఇది అందరికీ కూడా ఆదర్శము. మరి ఆమె నిజంగానే ఒక ఆదర్శ మహిళగా మనం అందరం కూడా ఆమెను మరి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా ఒకవేళ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.